నమస్తే అండి అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే అలాగే సంక్రాంతి స్పెషల్ కర్రీ కలగూర రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ముందుగా నేనైతే మట్టి కుండలో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మట్టి కుండ పెట్టుకొని అందులోకి కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోండి. నేను ఇక్కడ ఆనపకాయ, అలాగే ముల్లంగి, కంద, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకటి, అలాగే చిక్కుడుకాయలు, అలాగే వంకాయ, బంగాళదుంప, క్యారెట్ వేసుకున్నానండి. ఇక్కడ విడివిడిగా వేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత గళ్ళుప్పు వేసుకున్నానండి. గళ్ళుప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి మీడియం మంట మీద. కుండలు ఎప్పుడు వండినా కూడా మనం మీడియం మంట మీదే వండుకోవాలి. ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకోవాలండి. దంచుకొని వేసుకోవాలి. పెద్దలకు పెడతాం కదా. వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత అందులోకి కారము, అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1 అర స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకొని ఒక చిన్న గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఆ చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మీడియం మంట మీద మాత్రమే. ఈ విధంగా అనేది మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.